a beautiful girl. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూస్ అలా నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్తో కూడా మా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో చూడండి. వీడియో రెండు వారు అవుతుంది. మీరు కూడా రెడీ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకుని ఆటోమేషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఉంటాయి, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లెక్క ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ లైట్ క్లిక్ చేయండి. ఎడిటర్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. విజువల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ వస్తుంది, క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా ఉంటుంది. నేను సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ ఏదైనా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని నెక్స్ట్ టైం చేస్తానంటే ఇక్కడ స్టార్టింగ్లో ఉన్న ఫోటో లేరు ఉంది కదా, ఇక్కడ ఫోటో లేని క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని రీప్లేస్ చేసుకోండి. ఏదైనా ఇలా రీప్లేస్ చేసుకోండి. మీరు రీప్లేస్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎక్స్పోజర్ గమాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఎక్స్పోజర్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోజర్ అనేది ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీకు నచ్చినట్టుగా. ఇక్కడ గామా క్లిక్ చేసి గామా కూడా మీకు నచ్చిన ఫోటో తగ్గట్టు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకుని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి ఇక్కడ సాచురేషన్ అని ఉంటుంది. ఇక్కడ సాచురేషన్ క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. సాచురేషన్ క్లిక్ చేసి సాచురేషన్ మైనస్ చేయండి. -100 చేయండి. ఇలా వస్తుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫోటో లేయర్ ఉంది కదా, ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ యాంగ్ చేసి కాపీ లేయర్ వేసుకొని ఫోటో లేయర్ డిలీట్ చేయండి. ఇక్కడ బిట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ యాంగ్ చేసి ఉండలోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుని అయినా ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ బిట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటో నీళ్ళ కిందకి డ్రాగ్ చేయండి. టోటల్ గెలరీస్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్లస్ యాంగ్ చేసి ఉండలోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఏదైనా యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ బిట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేయండి. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. మళ్ళీ సేమ్ ఇలానే ఇలా యాడ్ చేసుకోండి. ఇక్కడ సేమ్ మళ్ళీ ప్లస్ యాంగ్ చేసి మళ్ళీ వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని జూమ్ వేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి సేమ్ మళ్ళీ లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ యాంగ్ చేసి మళ్ళీ వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఏదైనా యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని బీట్ మరో వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ చేయండి. ఇక్కడ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా అన్ని ఫోటోలర్స్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం చేశారంటే అన్ని ఫోటోలర్స్ ఇలా యాడ్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ప్లస్ యాంగ్ చేసి మళ్ళీ వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. సేమ్ అన్ని ఫోటోలర్స్ ఇలానే యాడ్ చేసుకోండి. ఎన్ని వరకు యాడ్ చేసుకొని ఇక్కడ ఎన్ని వరకు అడ్జస్ట్ చేసుకొని ఫోటోని ఇలా కిందకి డ్రాగ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మీరు యాడ్ చేసుకున్న ఫోటోలర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ అన్ని ఫోటోలర్స్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ఓన్లీ ఫోటోలర్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అన్ని ఫోటోలు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ యాంగ్ చేసి పేస్ట్లో క్లిక్ చేయండి. కలర్ ఆఫ్ చేసి ట్రయాంగిల్ చేసి పేస్ట్ చేయండి. చూడండి ఇలా వస్తుంది ఎఫెక్ట్. ఇలా యాడ్ చేసుకొని మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఆ లేయర్ని క్లిక్ చేసి ప్లస్ యాంగ్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఇక్కడ బిట్ మార్క్ వరకు వచ్చేసి ప్లస్ యాంగ్ చేసి పేస్ట్ లేయర్ వేయండి. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ఫోటో పైన ఇలా డ్రాగ్ చేయండి. ఇక్కడ సేమ్ ఎండింగ్ వరకు ఇలా యాడ్ చేసుకోండి. బిట్ మార్క్ వరకు వచ్చేసి ప్లస్ యాంగ్ చేసి పేస్ట్ లేయర్ వేసి ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ఫోటో లేయర్ పైన ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సేమ్ ఎండ్ వరకు ఇలానే వేసుకోండి. ఇలా ప్లస్ యాంగ్ చేసి పేస్ట్ లేయర్ వేయండి. ఇక్కడ ఫోటో లేయర్ దగ్గర ఇలా పైన అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ ఎండ్ వరకు ఇలానే వేసుకోండి. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.